Yeah, came through flexing cause they know I got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I came country boy stepping. Yeah, I'm country boy stepping. Country boy stepping, yeah, I'm country boy stepping. Yeah, they can't get like me. Rockin' boots and white tee. Designer on my cuff link, something like a movie. Country boy stepping, yeah, I'm country boy stepping. Country boy stepping, yeah, I'm country boy stepping. Artist out the ranch, I just told you that I'm bout it. I might take offense if you tell me that you doubt it. That's just what it is, yeah, I'm known to make it rowdy. Then I'm for the fit, and I drive a wide body. Who you know, but like this, nobody. Can't go slow, I gotta hit that body. I'm the top, but the top, I can't never take a break. Yeah, I'm hot, and you not, that's why all my records bang. Oh, it's been a long, hard road, gotta go home. నమస్తే. కళలు కనడం కాదు, ఆ కళల్ని నిజం చేసుకునే పట్టుదల ఉన్న అమ్మాయి తన హార్డ్ వర్కింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో పాటు ఎన్నో రైఫిల్ అవార్డ్స్ గెలుచుకుంది. తన సక్సెస్ ఎలా ఉందో తెలుసుకుందాం. హాయ్, నమస్కారం. నా పేరు ధవలికా దేవి. నేను 50 మీటర్ రైఫిల్ షూటర్ని. అసలు మీకు ఈ రైఫిల్ ఫీల్డ్ లో వెళ్ళాలని ఆలోచన ఎట్లా వచ్చింది? సో నేను నా లోవర్ క్లాసెస్లో నేను స్కూల్ టాపర్ ఉండే. సో స్కూల్ స్టడీస్ మీద ఫోకస్ పెంచేలాగా, కాన్సన్ట్రేషన్ పెంచేలాగా, అంతే ఫిట్నెస్లో కూడా ఉండేలా ఒక స్పోర్ట్ తీసుకుందాం అనుకున్నాం. సో అప్పుడు అలా స్పోర్ట్ కోసం వెతికినప్పుడు మాకు రైఫిల్ షూటింగ్ తెలిసిందనమాట. వినోద్ సార్ని అక్కడ మొత్తం అట్మాస్ఫియర్ని చూశాక దాన్ని తీసుకోవాలి అని బాగా అనిపించింది. సో ఆ తర్వాత అది నా కెరీర్గా తీసుకున్నాను. ఎక్కువ మీకు ఈ ఫీల్డ్ లో సపోర్ట్ ఎవరు చేశారు? మీ ఫాదరా, మదర్? ఇద్దరు కూడా ఈక్వల్గా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ వల్లే ఇదంతా సాధ్యమే. స్టడీస్, గేమ్ ఈ రెండు బ్యాలెన్స్ ఎలా అవుతుంది? నేను స్కూల్కి వెళ్ళినప్పుడల్లా ఇంట్లో చదువుకునే పని లేకుండా నేను ఇంతకుముందు విజ్ఞాన్ స్కూల్లో చదువుకున్నాను 10th వరకు. సో ఆ స్కూల్ ప్రిన్సిపల్ పద్మావల్లి గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఇంట్లో చదువుకునే పని లేకుండా అక్కడనే మొత్తం నేర్పించి పంపించేవాళ్ళు. ఫస్ట్ మీకు అవార్డు వచ్చినప్పుడు మీకు ఫీలింగ్ ఎలా ఉండేది? ఫస్ట్ అవార్డు వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండే, మాటల్లో చెప్పరానంత సంతోషంగా ఉంది. థ్యాంక్స్ చెప్పాలంటే మీరు ఎవరికి చెప్తారు ఎక్కువ? అంటే మీరు సపోర్ట్ చేస్తారు కదా పేరెంట్స్, థ్యాంక్స్ ఎట్లా మీ ఫీలింగ్? థ్యాంక్స్, యూ విల్ టెల్ థ్యాంక్స్ టు యువర్ ఫాదర్, యువర్ మదర్? ఇద్దరికి థ్యాంక్స్ చెప్తాను. ఇంకా ఫ్యూచర్ లో మీ ప్లాన్స్ ఏమున్నాయి? ఫ్యూచర్ లో నా అల్టిమేట్ గోల్ ఒలింపిక్ లో మెడల్ కొట్టడం. స్టడీస్ మళ్ళీ కంటిన్యూ చేస్తారా? స్టడీస్ కూడా కంటిన్యూ చేస్తాను. ఇప్పటి వరకు ఎన్ని స్టేట్స్ లో ఆడారు? ఇప్పటి వరకు ఈ ఇయర్ నా 4th స్టేట్స్ ఆడాను. అంటే ఎక్కడెక్కడ ఆడారు? ఎన్ని స్టేట్స్ లో? ఓకే, నేను ఇప్పటి వరకు హైదరాబాద్ లో, భోపాల్లో, ఢిల్లీలో, దెహ్రాదూన్ లో, కేరళలో, చెన్నైలో, ఇవన్నీ ప్లేసెస్ లో కూడా ఆడాను. మీ గర్ల్స్ కి ఏం మెసేజ్ ఏమి ఇస్తున్నారు? అంటే ఇవాళ రేపు ఆడపిల్లలు అంటే భయపడుతున్నారు పంపించాలంటే, అలాంటి వాళ్ళకి మీరేం మెసేజ్ ఇస్తారు? అయ్యో, అలాంటివి ఏమీ ఉండవు. ఏదైనా అనుకుంటే ఏదైనా సాధించగలము. దానికి ఇలా అమ్మాయి అబ్బాయి అని ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు మీరు గేమ్స్ ఆడారు కదా, హార్డ్ వర్క్ ఎంత, అంటే దాని వెనకాల మీకు ఎంత కష్టపడాలి? దాని మనం కోచ్ చెప్పింది బ్లైండ్గా ఫాలో అవ్వాలి. కోచే మనకి ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చాలా నీట్గా డీటెయిల్గా చెప్తారు మనకి. సో మనం మన కోచ్ని ఫాలో అవుతే అన్నీ సాధించగలం. ఇప్పుడు ఫ్యూచర్లో నేషనల్ ఆడాలని ఉందా? ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే? నేను ఆల్రెడీ రినౌన్ షూటర్ని. సో ఈ ఇయర్ కూడా నేషనల్స్ ఖచ్చితంగా ఆడతాను. ఆల్రెడీ 2 times నేషనల్స్ ఆడాను 50 మీటర్స్లో. ఇంకా రినౌన్ షూటర్ అయ్యాను. మెడల్స్ కూడా వచ్చాయి నేషనల్స్లో. ఈ ఇయర్ కూడా ఇంకా మంచిగా కంపీట్ చేద్దాము అనేది నా ఆశ. ఈ ఇయర్ నా ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడాను 50 మీటర్ రైఫిల్ ప్రోన్లో. సో ఏషియన్ ఛాంపియన్షిప్ ఆడాను.
దాంట్లో నాకు ఒక గోల్డ్ మెడల్ ఇంకా బ్రాంజ్ మెడల్. ట్రైనింగ్ జరిగింది ఇప్పుడు? నేను హైదరాబాద్ గచ్చిబౌలి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ట్రైన్ అవుతాను. అక్కడ గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీలో ట్రైన్. ఈ రైఫిల్స్ అవి బుల్లెట్స్ మీరే కొనుక్కోవాలా లేకపోతే వాళ్ళు స్పాన్సర్ చేస్తారా? బుల్లెట్స్ మేమే కొనుక్కోవాలి. సో నేను ఈ ఇయర్ ప్రాజెక్ట్ లీప్ అనే దానికి సెలెక్ట్ అయ్యాను. వాళ్ళు గన్ ఫర్ గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ ద్వారా కండక్ట్ చేయబడ్డ ప్రాజెక్ట్ లీప్ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ వాళ్ళతోని టైఅప్తో ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి అమ్యునిషన్కి స్పాన్సర్ చేస్తారన్నమాట. ఆ రైఫిల్స్కి ఆ బుల్లెట్స్కి మొత్తం ఎంత ఖర్చు అయింది? రైఫిల్కి అయితే 10 మీటర్ వెపన్ నాది పర్సనల్ వెపన్ ఉంది. అది నేను అరౌండ్ 4 lakhs అలా పెట్టి కొనుక్కున్నాను. ఇంకా అమ్యునిషన్ అయితేనేమో అది మోడల్ని బట్టి ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది. 10x అయితే మాత్రం 55 రూపీస్ పర్ యామో ఉంటుంది. కాంపిటీటర్ ఎవరైనా ఉన్నారా గన్స్? కాంపిటీటర్స్ అంటే ఎప్పుడూ అలా ఆలోచించలేదు, కానీ నేషనల్ లెవెల్ అయితే చాలా మంది కాంపిటీటర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇంటర్ ఎంపీసీ కదా, మళ్ళీ స్టడీస్ ఈ రైఫిల్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? మా కాలేజ్ కృష్ణవేణి కాలేజ్లో నేను చదువుతున్నాను. ఇష్టా రామయ్య వాళ్ళతోని టైప్తో ఉంది. వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మరి రెండు టైమింగ్స్ అంటే కాలేజ్ టైమింగ్ ఇది ఎట్లా మ్యాచ్ అవుతుంది? నేను నా ఫ్రీ టైంలో కాలేజ్కి వెళ్తూ ఉంటాను. మ్యాచెస్ ఉండే మ్యాచ్ షెడ్యూల్ వచ్చిన 1 month ముందు అలా రెగ్యులర్గా ట్రైనింగ్కి వెళ్ళి 9 to 5 అక్కడ ట్రైనింగ్ సెషన్ తీసుకొని వినోద్ సార్ కింద ట్రైన్ అయ్యి వస్తాను. అక్కడ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అవి కూడా మాకు అక్కడ ఫిజికల్ ట్రైనింగ్కి ఫిజియోథెరపిస్ట్, ఇంకా మెంటల్ ట్రైనింగ్కి సైకలాజిస్ట్, ఇంకా మా డైట్ ప్లాన్ అవన్నీ చెప్పడానికి న్యూట్రిషనిస్ట్ వాళ్ళందరూ కూడా ఉంటారు. సో వాళ్ళందరూ ఎప్పుడు ఉండి కూడా మాకు అన్ని షెడ్యూల్స్ అప్పుడు మా సిచ్యువేషన్ని బట్టి మాకు ఆ ప్లాన్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు. ట్రైనింగ్ ఎలా సాగుతుంది? నా ట్రైనింగ్ ఎలా సాగుతుందంటే వినోద్ సార్ కింద నేను ట్రైన్ అవుతూ ఉంటాను. మార్నింగ్ 9 to మధ్యాహ్నం వరకు నేను 50 meters చేసుకుంటాను. అక్కడ నాకు విండ్ మేనేజ్మెంట్, ఇంకా మన పొజిషన్, మన బ్రీతింగ్ టెక్నిక్, లేకపోతే ఇంకా ట్రిగరింగ్ అలాంటివన్నీ కూడా కోచ్ గైడ్ చేస్తూ ఉంటారు. నా కోచ్ వినోద్ సార్ అనమాట. వినోద్ సార్ కంటే ముందు ఎవరైనా వేరే వాళ్ళు కూడా కోచ్ చేశారా? లేదండి, ఫస్ట్ నాకు పరిచయం అయింది డేనియల్ సార్. సో డేనియల్ సార్ షూటింగ్ని నాకు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా నా కోచ్ వినోద్ సార్ 3.5 yearsగా ప్రాక్టీస్ చేశారు. ఒక విధంగా 4 అనొచ్చు. ఒలింపిక్లో పార్టిసిపేట్ చేస్తానన్నారు కదా, దానికి ఇంకా బాగా ట్రైనింగ్ తీసుకోవాలి, ఎలా ఉంటుంది? సో దానికి మా కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు షెడ్యూల్స్ ఇస్తారు. అంతేకాకుండా ప్రాజెక్ట్ లీవ్ నుంచి కూడా మాకు ఫారెన్ కోచెస్ని పెట్టి వాళ్ళందరితోని కూడా మాకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ షెడ్యూల్స్ ఉంటాయి. సో ఆ ట్రైనింగ్ షెడ్యూల్స్ని ఫాలో అయ్యి దాని ప్రకారంగా నేను ట్రైన్ అయితే ఒలింపిక్స్కి దానికి నేను రెడీగా ఉంటాను. ఇప్పుడు ఒలింపిక్స్ వస్తున్నాయి కదా, ఎంతవరకు ప్రిపరేషన్ చేసుకున్నావు? సో మా కోచ్ వినోద్ సార్ నాకు ట్రైన్ చేస్తూ ఉంటారనమాట. మా కోచ్ ఇచ్చిన ట్రైనింగ్ వల్ల నేను ఇప్పుడు ప్రస్తుతం ప్రాజెక్ట్ లీప్కి సెలెక్ట్ అయ్యాను. ప్రాజెక్ట్ లీప్ ఏంటిది అంటే హై పర్ఫార్మెన్స్ ట్రైనింగ్ కోసం అని చెప్పేసి కండక్ట్ చేయబడ్డ ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఒలింపిక్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడడానికి మనం రెడీగా ఉంటామన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల మనకి ఒలింపిక్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్రాజెక్ట్ లీప్లో మనకి పీటర్ సార్, నేహా మ్యామ్, శుభం సార్ ఇలాంటి వాళ్ళందరూ మంచి పెద్ద కోచెస్, నేషనల్ లెవెల్లో హై ఎండ్ కోచెస్, ఇంకా ఇంటర్నేషనల్ కోచెస్ వాళ్ళందరినీ పెట్టి కూడా మనకి ట్రైనింగ్ ఇస్తారు. ఈ రైఫిల్ వాళ్ళకి డైట్స్ ప్లాన్ కూడా ఇస్తారా? ఇస్తారు. మాకు మా న్యూట్రిషనిస్ట్ ఉంటారు. మాకు ఎవ్రీ 6 monthsకి ఒకసారి అలా బ్లడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాన్ని బట్టి మాకు డైట్ ప్లాన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఏ టైప్ ఆఫ్ డైట్స్ ఉంటాయి? ఏ టైప్ ఆఫ్ డైట్ అంటే మనకి మన రిపోర్ట్ని బేస్గా మనకి డైట్ ఉంటుంది. సో వెజిటేరియన్కి వెజిటేరియన్ డైట్ అలా ఉంటుంది అన్నమాట. విచ్ ఫుడ్ యూ ఈట్? నేను ప్యూర్ వెజిటేరియన్ని. సో నేను ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఏమంటాం పన్నీర్ ఇలాంటివి తింటూ ఉంటాను ప్రోటీన్స్కి ఏమో. ఇంకా మిల్క్ ఇలాంటివన్నీ మనకు బాగా హెల్ప్ అవుతాయి. విచ్ టైమ్ యూ విల్ స్లీప్ అండ్ విచ్ టైమ్ యూ విల్ వేక్? యూజువల్గా నేను 9:30 కల్లా పడుకుంటాను. మార్నింగ్ 6:30కి లేస్తాను అనమాట. ప్లస్ నా ట్రైనింగ్ షెడ్యూల్ వచ్చేసి 9 to 5 అన్నట్టు. సో 9కి నేను వెళ్తాను. 9 to 9:30 అవన్నీ సెటప్ పెట్టుకొని వార్మప్ చేసుకుంటాను. సో 9:30, 10 కల్లా ప్రాక్టీస్ స్టార్ట్ చేసి
మధ్యాహ్నం దాకా ఫస్ట్ 50 మీటర్స్ చేసుకుంటాను. తర్వాత 1:30 to 2:30 అలా లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ అయిపోయాక నేను 10 మీటర్స్కి వెళ్ళి ఈవినింగ్ వరకు 10 మీటర్స్ ప్రాక్టీస్ చేస్తాను. 8 hours గేమ్స్కి స్పెండ్ చేస్తారు, మళ్ళీ స్టడీస్కి ఎన్ని అవర్స్? స్టడీస్కి ఇంటికి వచ్చాక చదువుకుంటాను, ప్లస్ మా కాలేజ్కి వెళ్ళి వస్తూ ఉంటాను. సో మా కాలేజ్లో వినోద్ సార్ అని ఇంకొక వినోద్ సార్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు అక్కడ మళ్ళీ ఇంట్లో ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం రాకుండా కాలేజ్లోనే మంచిగా నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తూ ఉంటారు. అబౌట్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫ్యామిలీలో మా తాతయ్య ఇనీషియల్గా స్పోర్ట్స్ పర్సన్ అన్నట్టు. సో తను ఫిట్నెస్ మీద ఇంకా బాడీ బిల్డింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ప్లస్ తను అందులో కూడా ఒక మంచి ఏమంటాం తన ఆ ప్లేస్లో కానివ్వండి, తన రీజియన్లో తనే ది బెస్ట్ ది ఫిటెస్ట్ పర్సన్ అలా ఉండేవారు అన్నట్టు. ప్లస్ మా అమ్మ నాన్న ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు ఒక బాక్సర్. ఏ గేమ్ లో మీ తాత ఇచ్చేసారు? మా తాతయ్య బాడీ బిల్డింగ్లో చేశారు, వెయిట్ లిఫ్టింగ్. యూ హ్యావ్ టేకెన్ ఇన్స్పిరేషన్ ఆఫ్ యువర్ గ్రాండ్ ఫాదర్? ఎస్, మా తాతయ్య నాకు ఇన్స్పిరేషన్ అనమాట. సో మా తాతయ్య ఇలా ఉండాలి అలా ఉండాలి అని మా తాతయ్య కూడా మాకు ఎప్పుడు ఉండి నేర్పిస్తారు. సో తనలా ఉండాలి అనేది మా డ్రీమ్ అన్నట్టు. సో ఒక మంచి తాతయ్య ఏమంటాం మంచి పొజిషన్లో మా తాతయ్య లెక్క ఉండాలి. యాక్చువల్ మనం స్కూల్స్లో ఫుట్బాల్స్, కబడ్డీ అట్లా ఆడతాం. మీకు రైఫిల్ పైన ఎలా వెళ్ళింది? సో అప్పట్లో నేను నా లోవర్ క్లాసెస్లో స్కూల్లో టాపర్ ఉండేదాన్ని. సో స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెంచేలా, ఫిట్నెస్లో ఉండేలా ఏదైనా స్పోర్ట్ ప్లస్ మంచిగా హై ఎండ్లో మనకి కోచింగ్ అవన్నీ దొరికేలాంటి ఏదైనా స్పోర్ట్ ఉందా అని మా నాన్న వెతికారనమాట. సో అప్పుడు మాకు రైఫిల్ షూటింగ్ గురించి తెలిసింది. అప్పుడు డేనియల్ సార్ మాకు రైఫిల్ షూటింగ్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఆ తర్వాత రైఫిల్ షూటింగ్ బాగా నచ్చి దాన్ని కెరియర్గా తీసుకున్నాం. అప్పుడు ఏ క్లాస్ చదువుతున్నారు? అంటే అప్పుడు 8th క్లాస్. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో చాలా గర్ల్స్ డాక్టర్ అవ్వాలి, బ్యూటిషియన్ అవ్వాలి ఇట్లా ఉంటుంది కోరిక. మళ్ళీ మీ కోరిక ఏంటి? ఫ్యూచర్లో ఏం అవ్వాలి? ఒలింపిక్ మెడలిస్ట్. చిన్నప్పుడు నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, కానీ తర్వాత షూటింగ్ని చూశాక షూటింగ్ ఎక్కువ నచ్చింది అన్నమాట. సో షూటింగ్ని కెరీర్గా తీసుకున్నప్పుడు మనం డాక్టర్గా చేయలేము కదా, లైక్ 2 క్లాష్ అవుతాయి. సో షూటింగ్ ప్రైమరీ కాబట్టి నేను డాక్టర్ని వదిలేసాను. ఇప్పుడు 50 meters చేస్తున్నారు. ఒకవేళ ఛాన్స్ ఉంటే 300 meters ట్రై చేయాలి అనుకుంటున్నాను. అంటే ఇవాళ రేపు ఆడపిల్లలకి బయట తీయాలంటేనే భయపడుతున్నారు పేరెంట్స్. అలాంటి ఆడపిల్లలకి పేరెంట్స్కి ఏం చెప్తున్నాం మెసేజ్? ఫస్ట్ నేను పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి. సో వాళ్ళ ఇంట్రెస్ట్ని తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళకి ఓన్లీ డాక్టర్ ఇంకా ఇంజనీరే కాకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని వాళ్ళని ఆ ఫీల్డ్లోకి పంపించాలి అని అనుకుంటున్నాను. సో మనకి ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అని కాకుండా మనకి రైఫిల్ షూటింగ్లో నా పరంగా చూసినట్లయితే అమిత్ సంగ్ రైఫిల్ TRA వాళ్ళ ప్రెసిడెంట్ కానివ్వండి, అమిత్ సంఘీ గారు ఇంకా కిరణ్ సార్ కూడా అమ్మాయికి అబ్బాయికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. సో మనకి ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ చేసి ఉందన్నట్టు. మనం ఇప్పుడు స్టడీస్ అనే కాకుండా ఏ స్పోర్ట్ తీసుకున్నా కానీ మనకి చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అట్మాస్ఫియర్ ఉండడం వల్ల ఎవరైనా కానివ్వండి ఏదైనా తీసుకోవచ్చు అని అంటున్నాను. గర్ల్స్కి బాయ్స్కి ట్రైనింగ్ అవన్నీ కూడా సేమే ఉంటాయి, కానీ వాళ్ళు ఏదైతే ఈవెంట్లో కంపీట్ చేస్తారో మేల్కి సపరేట్ ఈవెంట్స్ ఉంటాయి, ఫిమేల్కి సపరేట్ ఉంటుంది. సో వాళ్ళ అమ్మాయిల స్కోర్స్ బట్టి అమ్మాయిలకి ఇస్తారు, అబ్బాయిల దాన్ని బట్టి అబ్బాయిలకు ఉంటుంది. కానీ ట్రైనింగ్ ప్రాక్టీస్ దాని పరంగా అయితే ఏ మాత్రం డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు, పార్షియాలిటీ కూడా ఉండదు. ఇప్పుడు ఒలింపిక్స్లో తను ఆడుతుంది కదా, ఒకవేళ వేరే ఆడపిల్లలు జాయిన్ అవ్వాలంటే ఎలా జాయిన్ అవ్వాలి? లీప్ వరకు మీరు రీచ్ అయ్యారు కదా, ఎంత టైం పట్టింది? సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను రికమెండ్ చేసే ఇన్స్టిట్యూట్ అయితే నేను చేసింది గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీ, గచ్చిబౌలి, హైదరాబాద్.
సో అక్కడ మనకైతే అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, ప్లస్ కోచెస్ కూడా చాలా బాగున్నారు. ప్లస్ అందులో ఫర్దర్ వెళ్ళడానికి కూడా వినోద్ సార్ చాలా సపోర్టివ్గా ఉంటారు. మనకి పిస్టల్ అయితే స్వాగత మ్యామ్ అని కూడా ఉన్నారు. నేను లీప్లో 50 మీటర్ 3 పొజిషన్లో ఉన్నాను. సో నేను 50 మీటర్ 3 పొజిషన్ 1 year కానీ చేస్తున్నాను. నాకు 1 year పట్టింది, కానీ కొంతమంది అథ్లీట్స్కి వాళ్ళ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అది షూటర్కి వేరీ అవ్వచ్చు. ఆ 1 yearలో మొత్తం ఎంత ఎక్స్పెన్సెస్ అయినాయి? 1 yearలో మొత్తం యూజువల్గా మనకి యామో అయితే మనమే కొనుక్కోవాల్సి ఉంటుంది. అది కాకుండా మనం రేంజ్ ఫీ అవి అన్నీ పే చేయాల్సి ఉంటుంది. అరౌండ్ 20 lakhs అయి ఉండొచ్చు. ఫైనాన్షియల్గా మా పేరెంట్సే సపోర్ట్ చేశారు. మా పేరెంట్స్ కాకుండా అంటే మా మేనత్త ఎవరైతే ఉన్నారో తను కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. రైఫిల్స్ వెయిట్గా ఉంటాయి కదా, మళ్ళీ ఒకవేళ ఆడినప్పుడు ఇంజురీస్ ఏమంటా వస్తాయి కదా? అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో రైఫిల్ షూటింగ్లో మనకి కామన్గా వినిపించే ప్రాబ్లం ఏంటిదంటే L1 L2 బ్యాక్ ప్రాబ్లం అనమాట. సో దానికోసం మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. అవే కాకుండా మనం లైక్ ఎక్స్ట్రీమ్ డిహైడ్రేషన్ కానివ్వండి, అలాంటివి ఏవైనా మైన్యూట్వి ఉన్నా కానివ్వండి మనకి షూటింగ్లో అఫెక్ట్ అవుతాయి. సో దానివల్ల యూజువల్గా అథ్లీట్స్ ఫెయింట్ అవుతూ ఉంటారు. హౌ డిడ్ యువర్ ఫ్యామిలీ రియాక్ట్ వెన్ యూ ఆర్ సక్సెస్? మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు నా సక్సెస్ అయ్యాక. వాట్ వాజ్ ద ఫస్ట్ రియాక్షన్ వెన్ యూ హర్డ్ యువర్ నేమ్ అనౌన్స్డ్? నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉండే అన్నమాట. నా ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్లో నాకు మెడల్ వచ్చినప్పుడు వాళ్ళు నా పేరు అనౌన్స్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి నేషనల్ ఫ్లాగ్ ఎగిరేసి నేషనల్ యాంథమ్ పాడిస్తారు అన్నట్టు. అందరూ కూడా లేచి ఈక్వల్గా అందరూ కూడా రెస్పెక్ట్ఫుల్గా నిల్చొని ఉంటారన్నట్టు. సో నాకు ఆ మూమెంట్ చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ప్రౌడ్గా అనిపించింది. డిడ్ యూ ఎవర్ ఎక్స్పెక్ట్ దట్ యూ విల్ విన్? యాక్చువల్గా ఏదైతే ఫస్ట్ ఇంటర్నేషనల్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఆడానో ఆ రోజు నేను ఏమీ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకు అంటే ఆ రోజు వెళ్ళే దారిలో చాలా ఆబ్స్టకిల్స్ ఉన్నాయి అన్నట్టు. ఢిల్లీలో కండక్ట్ చేశారు ఈ ఇయర్ అన్నట్టు. సో దానికి అప్పుడు ఫుల్ హెవీ 1 hour ముందు ఉండేలా ప్లాన్ చేసుకొని బయలుదేరాము. కానీ అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల హెవీ ట్రాఫిక్, మళ్ళీ అందులోనూ వెహికల్ కొంచెం ట్రబుల్ ఇవ్వడము, అదే కాకుండా మెట్రోది ఒక పీమ్ ఏదైతే ఉందో అది రోడ్కి అడ్డంగా పడిపోయింది అన్నట్టు. సో మొత్తం అన్ని వెహికల్స్ కూడా బ్లాక్ అయిపోయాయి. సో అప్పుడు మేము వెహికల్ దిగి సూట్ కేసు ఇంకా వెపన్ పట్టుకొని నెక్స్ట్ జంక్షన్కి బై వాక్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బుక్ చేసుకొని మళ్ళీ వెళ్ళామన్నట్టు. సో అప్పుడు లాస్ట్ మినిట్లో రీచ్ అయ్యి లాస్ట్ మినిట్లో మళ్ళీ ఏమవుతుందో తెలియదు అన్నట్టు. సో లక్కీగా లాస్ట్ మినిట్లో రీచ్ అయ్యాము. ఫైనల్గా మొత్తం అంతా టెన్షన్ ఉండగా కూడా చాలా స్మూత్గా, చాలా పీస్ఫుల్గా మ్యాచ్ అయిపోయింది అన్నట్టు. సో ఆ రోజు మెడల్ వస్తుంది రాదు అలా ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఆడాను. లక్కీగా ఆ రోజే మెడల్ కూడా వచ్చింది అన్నట్టు. ట్రాన్స్పోర్ట్ అంతా మీరే? అవునండి, ట్రాన్స్పోర్ట్ అంతా మేమే మాదే. వేరే స్పోర్ట్స్ ఇప్పుడు క్రికెట్ దాంట్లో కాంపిటీషన్స్ ఎక్కువ ఉంటాయి, ఇండియా పాకిస్తాన్ అట్లా. మీ రైఫిల్లో కాంపిటీషన్స్ ఎట్లా ఉన్నాయి? రైఫిల్ షూటింగ్లో కూడా చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఎలా అంటే మనకి డెసిమల్ పాయింట్స్తో కూడా ర్యాంక్స్ పోతాయి, మెడల్స్ పోతూ ఉంటాయి. చాలా చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఈవెన్ ఈ రైఫిల్ షూటింగ్ ఏదైతే ఉందో దాంట్లో చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఎలా అంటే మనకి మన నేషనల్స్లోనే థౌజండ్స్లో ఉండే కాంపిటీటర్స్. దాంట్లో మనకి ఫైనల్స్కి సెలెక్ట్ అయ్యే వాళ్ళు 8 members మాత్రమే. ఆ టాప్ 8 వాళ్ళకి మళ్ళీ ఫైనల్స్ అని మ్యాచ్ కండక్ట్ చేసి దాంట్లో టాప్ 3 వాళ్ళకే మెడల్స్ వచ్చి వాళ్ళు ఫర్దర్ వెళ్తారనమాట. సో మనకి డెసిమల్ పాయింట్స్తోనే ర్యాంక్స్ అన్నీ వేరీ అయిపోతూ ఉంటాయి, మెడల్స్ పోతూ ఉంటాయి. సో అది చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుందన్నమాట. మనకి ఎలా అంటే థౌజండ్స్లో మెంబర్స్ ఉంటారు, అంతా అలా ఉంటుందన్నమాట. సెలక్షన్ ఫీ ఏమంటారు కట్టారా? మనకి ప్రతి మ్యాచ్కి కూడా సెలెక్షన్కి మనం ఫీ కట్టి మనం ఎన్రోల్ చేసుకోవాలన్నట్టు. ఇలా అయితే మామూలు ఎగ్జామ్స్కి ఉంటుందో దీనికి కూడా అంతే ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ మనం స్టేట్స్తోని స్టార్ట్ చేస్తాం. స్టేట్స్కి మనం స్టేట్కి సంబంధించిన ఫీజు కట్టి మనం స్టేట్స్లో ఎన్రోల్ చేసుకుంటాం అన్నట్టు. ఒక్కసారి స్టేట్స్ క్లియర్ అయ్యాక మనం జోనల్స్ ఆడతాం. జోనల్స్లో కూడా ఇంతే మళ్ళీ ఏ మ్యాచ్కి ఆ మ్యాచ్కి సపరేట్ ఫీజ్ ఉంటాయి అన్నట్టు.
మనం దానికి అలా సపరేట్ ఫీ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. సో మనం దానికి ఎన్రోల్ చేసుకొని ఆ ఫీ పే చేసి మనం మ్యాచ్ ఆడతాం. ఆ మ్యాచ్ ఆడాక లైక్ స్టేట్స్ అయిపోయింది, తర్వాత జోనల్స్ తర్వాత నేషనల్స్లో ఇంకొకటి ఏముంటుందంటే మేనేజర్ ఫీ అని కూడా ఉంటుంది. ఎందుకంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ ఆ క్లాసిఫికేషన్కి ప్లస్ వాళ్ళ ఆ సపోర్ట్ ఇంకా వాళ్ళ దానికి మనకి మేనేజర్ ఫీ అని కూడా ఉంటుంది, మన ఈ రెగ్యులర్ ఫీ కాకుండా. సో ఏ మ్యాచ్కి ఆ మ్యాచ్కి మనకు ఆ ఫీస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అయితే పేదవాళ్ళు దీంట్లో ఇది పార్టిసిపేట్ చేయాలంటే చేయగలుగుతారా? ఇది యాక్చువల్గా సజెస్టబుల్ స్పోర్ట్ కాదు. ఎందుకంటే మనకి గవర్నమెంట్ రేంజ్ ఉన్నా కానివ్వండి, మనకి అమ్యునిషన్ బుల్లెట్స్ ఏదైతే ఉందో అవి మనమే కొనుక్కోవాలన్నమాట. సో దానికి మనకి ఒక్క బుల్లెట్ వచ్చేసి 55 రూపీస్ దాకా ఉంది. మనం మంచిగా కంపీట్ చేయాలి అనుకుంటే మనం రోజుకి 100 నుంచి 150 బుల్లెట్స్ దాకా మనము ఫైర్ చేయాల్సి వస్తుంది. సో మనకి రోజుకి ఇక్కడనే సమ్ అరౌండ్ 6000 రూపీస్ దాకా ఇక్కడనే ఖర్చు అయిపోతే మనకి చాలా ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ అనమాట. సో మనకి ఇంత ఎక్స్పెన్స్ పెట్టాక కూడా మనం ఫైనల్గా గెలుస్తామో లేదో కూడా తెలియదు, ఎందుకంటే దీంట్లో చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుందన్నమాట. సో ఇది మనం బ్లైండ్గా వెళ్ళే స్పోర్ట్ కాబట్టి అంత సజెస్టబుల్ కాదు. స్పోర్ట్స్ అకాడమీ వల్లైనా ఇందులో మనకి కోచింగ్కి ఇంకా వెపన్కి ఉండొచ్చు ఏమో, కానీ మనకి అమ్యునిషన్కి వచ్చేసి ఉండదు అనమాట. విలేజ్కి మనకి అలాంటి ఆఫర్స్ ఏముండవు, ఎందుకంటే అవి డైరెక్ట్గా NRA నుంచి వస్తాయన్నమాట. కాబట్టి మనమే దాన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. వాట్ అబౌట్ యువర్ అచీవ్మెంట్స్? ఇప్పటివరకు ఎన్ని మెడల్స్ గెలుచుకున్నారు? నేను ఇప్పటి వరకు చాలా మెడల్స్ సాధించాను. ఇవన్నీ నా మెడల్స్ అన్నట్టు. సో వీటిలో ఇవి మన విత్ ఇన్ నేషన్వి. ఇవి కాకుండా నేను ఏషియన్ ఛాంపియన్షిప్లో ఒక గోల్డ్ మెడల్, ఇంకా ఇది గోల్డ్ మెడల్ అన్నట్టు. సో ఇది కాకుండా ఒక బ్రాంజ్ మెడల్ కూడా తెచ్చుకున్నాను అన్నట్టు. 2 ఈవెంట్స్లో నాకు ఏషియన్ ఛాంపియన్షిప్లో కూడా మెడల్స్ వచ్చాయి అన్నట్టు. ఇదే కాకుండా నేను లాస్ట్ ఇయర్ స్టేట్స్లో తెలంగాణ హిస్టరీలోనే రికార్డ్ బ్రేక్ చేసే ఇలాంటి స్కోర్ కొట్టి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాను అనమాట. సో అది నా సెకండ్ స్టేజ్ అనమాట ప్రోన్లో. ప్లస్ నేను నా ఏషియన్ ఛాంపియన్షిప్లో ఇవి మెడల్స్ తెచ్చుకున్నాను. నా స్టేట్స్ కూడా విత్ ఇన్ 1 మంత్ ప్రాక్టీస్లోనే ఉంది, 1 వీక్ ప్రాక్టీస్కి అలా ఉండే అనమాట. సో అయినా కానీ నేను చాలా స్మూత్గా క్లియర్ చేసి దానిలో గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నాను అన్ని ఈవెంట్స్లో కూడా. అంటే ఇప్పుడు లాస్ట్ మీరు మెసేజ్ ఏమి ఇస్తున్నారు గర్ల్స్కి? లాస్ట్ మెసేజ్ నేను ఎవరైనా డిసిప్లిన్గా పంక్చువల్గా ఉంటే వాళ్ళదే విజయం. సో కోచ్ని మంచిగా చెప్పింది విని పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్ స్టడీస్ అండ్ ఇవాళ ఇంటర్వ్యూ ధవళిక గారిది. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.